హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జియోలో టాక్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే కారం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అండ్ వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే చేయకండి. చేస్తే అస్సలు ప్రాసెస్ అనేది అర్థం కాదు. ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లో 4 కప్పుల దాకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనం పిండిలో ఎందుకు యూజ్ చేసాము అంటే పిండి అనేది మనకి స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. సో అందుకని ఆయిల్ అనేది యూజ్ చేసుకున్నాము. అలాగే కొద్దిగా వాటర్ అనేది కూడా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సాల్ట్, కారము, జీరా, ఈ ఆయిల్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనకి ఒక బాగా పిండి అనేది ముద్దగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న అలా వచ్చిన దాన్ని మనకు ఒక 2 or 3 మినిట్స్ ప్లేట్ పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ప్లేట్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేంత వరకు అప్లై చేసుకోవాలి. అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా అయితే వచ్చిందో. సో ఇలా మెత్తగా సాఫ్ట్గా రావడం కోసమే మనం ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం పిండిని. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి గవ్వలు అనేది చాలా టేస్టీగా అండ్ కరకరలాడుతూ వస్తాయి. సో ఆ పిండిలో నుంచి కొద్దిగా పిండిని అయితే తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని ముందుగా ఒక ప్లేట్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఆ ప్లేట్ మీద అయితే వేసేసుకోవాలి. ప్లేట్కి ఆయిల్ ఎందుకు అప్లై చేసుకున్నాము అంటే మనం ఇట్లా చిన్న ఉండలు చేసేసుకొని ప్లేట్ మీద వేసేసుకుంటాం కదా. సో టైం అనేది చాలా టైం పట్టిద్ది. సో ఆ టైం పట్టినప్పుడు మనకి ఏంటంటే గవ్వలు చేసుకునే టైంలో మనకి ఈజీగా వచ్చేందుకు మనం ఆయిల్ అప్లై చేస్తాము. అలాగే గవ్వలు చెక్క తీసేసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని పైనుంచి కిందకి స్క్రోల్ చేసుకోవాలి. గవ్వ షేప్ అయితే చాలా నీట్గా అనేది వస్తుంది. సో ఉండలన్నిటినీ మనము అట్లాగే షేప్స్ చేసేసుకోవాలి. మధ్యలో ఆయిల్ అనేది కూడా చెక్కకి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది చెక్కకి పట్టి ఆగిపోతుంటుంది, గవ్వ షేప్ సరిగా కుదరదు. సో అందుకని ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో గవ్వ మోడల్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ షేప్స్ కూడా బాగా కుదిరాయి. సో ఒక కడాయి అయితే పెట్టేసేసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసేసుకోవాలి. పోసుకున్నాక ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక మనం ముందుగా గవ్వలు చేసి పెట్టుకున్నాం కదా, గవ్వలు అయితే వేసేసుకోవాలి. ఈ గవ్వలు ఏంటి అంటే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే పైనే కాలుతాయి, లోపల అనేది పచ్చిగా ఉంటాయి. గవ్వలు అనేది మందం ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాయి కాలేందుకు. సో అలా కాలినాక లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనము గవ్వలు ఉంచుకోవాలి ఆయిల్లోనే. సో గోల్డ్ కలర్ వచ్చేసాయి. సో ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాం, పక్కన అయితే పెట్టేసేసుకున్నాము. సో మిగతా గవ్వలు కూడా సేమ్ ఇట్లాగే ఆయిల్లో వేసేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఈ స్నాక్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి అండ్ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఈ స్నాక్స్. ఈ గవ్వలు అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, బాగా క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉంటాయి. సో చాలామంది లైక్ చేస్తారు ఈ స్నాక్స్. సో మీరు ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.